సర్వసమత్వాన్ని ప్రతిపాదించే కార్తీక మాసంలో ఆచరించే విధి విధానాల్లో ఉసిరి చెట్టు ఉన్నటువంటి తోటలో వనభోజనాలు నిర్వహించుకుంటూ నారాయణ స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టు కింద రుద్రాభిషేకాలు, శివార్చనలు, శివ అష్టోత్తరాలు, బిల్వదళ పూజలు ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఉంటారు. అంటే శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదు అని చెప్పడం. ఆ చెప్పేటప్పుడు మరొక్క విషయం కూడా చెప్తూ ఉంటారు. ఏమనంటే రుద్రాభిషేకంలో ఆ పరిసరాల్లో చెట్లని చూస్తూ, ఆ చెట్లని గాలిని ఆస్వాదిస్తూ, చుట్టూ ఉండేటటువంటి ఆ చెట్ల మీద ఉన్న పక్షులు కానీ, తిరుగుతూ ఉన్న చిన్న చిన్న జంతువులు కానీ వీటన్నిటినీ చూస్తూ పర్యావరణంతో మమేకమైనటువంటి వ్యక్తి రుద్రాభిషేకం చేసేటప్పుడు నమో రుద్రేభ్యో అని చెప్తూ హరికేశేభ్యో, నమో వృక్షేభ్యో, హరికేశేభ్యో అని చెప్పే మంత్రాలు, వృక్షాణం పతయే నమో నమః అని చెప్పేటటువంటివి ఇవన్నీ విన్న తర్వాత ఒక చెట్టుని నరకడానికి పూనుకుంటాడా అర్థం తెలిస్తే? అంటే ఒక మంత్రం ఇంట్లో దేవుడి దగ్గర చెప్పిన దానికన్నా చెట్టు కింద కూర్చుని వృక్షాలన్నింటికీ నమస్కారం చేస్తున్నాను అని వృక్షరూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి చెట్లు నరకడానికి ముందుకు రాడు. కనుక ఈ రుద్రాభిషేకాలు చేసేది నమక చమకాలతో చేసే రుద్రాభిషేకాలు చెట్ల కింద చేయడం అనేది మనకొక చక్కని పాఠాన్ని చెప్తూ చెట్లని నరకకూడదు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప స్పృహని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు చదివే నమకంలో ఉన్నటువంటిది అర్థం తెలియదు, కానీ తెలిస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అర్థం గనక తెలిసినట్టయితే అందులో సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన అంశాలకి నమస్కారం చేయడం ఉంది. ఎలా చేస్తున్నారు? ఊరికే చెట్టుకు నమస్కారం చేస్తున్నారని కాదు, చెట్టు రూపంలో ఉన్న రుద్రుడికి. అంటే మొత్తం అంతా రుద్రమే. ఆ రుద్రుడు ఇక్కడ చెట్టు రూపంలో కనపడుతున్నాడు, ఇక్కడ స్థాణువు రూపంలో కనపడుతున్నాడు. అక్కడ ఇంకా ఎలా చిత్రమైనటువంటి విషయాలు అంటే నడుస్తున్నవాడికి, కూర్చున్నవాడికి, పరిగెడుతున్నవాడికి, పడుకున్నవాడికి నమస్కారం. అంటే ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తిని నేను అందులో ఉన్నటువంటి శివుడికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాం. అలాగే నమో రథేభ్యో, రథాలకి, రథపతి భ్యశ్చ, రథంలో కూర్చున్నటువంటి వాడికి, రథ సారథికి, రథకారుడికి, అంటే రథం తయారు చేసిన వాడికి, రథం నడిపేవాడికి, రథంలో కూర్చున్నటువంటి వాడికి, రథానికి, ఇలా వాటికి కూడా నమస్కారం చేస్తున్నాను అని చెప్తూ తస్కరు, దొంగకి నమస్కారం, కుక్కకి నమస్కారం. అంటే సృష్టిలో ఉన్న సమస్తంలోనూ పరమాత్ముడిని చూడడం అనేది మనకి రుద్ర నమకంలో చెప్పినటువంటి విషయం. అలాగే చమకంలో ఏం చెప్తారు? నాకు అది కావాలి, అది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, గోధుమాశ్చమే యవాశ్చమే అని చెప్తారు. ఎవరు కావాలి? నాకు గోధుమలు కావాలి, ఇంకా అన్ని రకాలైనటువంటి ధాన్యాలు, పంటలు, వత్సాచమే అని చెప్పి ఆవు దూడలు కావాల్సినవి ఏమిటి? సమస్తం కావాలని అడగడం చమకంలో ఉంటే, అన్ని రూపాల్లో ఉన్నటువంటి పరమాత్ముడికి నేను నమస్కరిస్తున్నానని చెప్పేది రుద్ర నమకంలో ఉంటుంది. ఇది ఇంట్లో కూర్చుని చేసిన దానికన్నా ఇంటి బయటకు వెళ్ళి ప్రకృతితో మమేకమైపోయి పర్యావరణంతో తాదాత్మ్యం చెంది, ఆ పర్యావరణంలో ఎప్పుడైతే వృక్షాణం పతయే నమో నమః అనంగానే చెట్లు మన కళ్ళకు కనపడ్డాయో వెంటనే వాటిలో ఉన్న పరమాత్మ మనకి దర్శనమవుతుంది. వనభోజనాలలో అక్కడికి వెళ్ళి రుద్రార్చన చేయడం అనేది ఉందే, ఆ రుద్రార్చన చేయడం ద్వారా సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి శివతత్వాన్ని మనం గుర్తించటానికి ఒక అనుకూలమైన వాతావరణ కల్పన చేసి తద్వారా అనుభూతి చెందేటటువంటి అవకాశాన్ని పెద్దలు కలిగించడం జరిగింది. అందువల్ల వనభోజనాల యొక్క తత్వం తెలుసుకున్నట్టయితేనే కార్తీక వన సమారాధన ప్రయోజనం సిద్ధిస్తుంది.